ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులైనటువంటి షెకినా ప్రార్థన సంఘ విశ్వాసులందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? ప్రభు కృపను బట్టి అందరూ బాగానే ఉన్నారని ఆశపడుతున్నాం. ప్రాముఖ్యమైనటువంటి విషయానికి వస్తున్నాను. గత సంవత్సరం అంటే ఇంచుమించుగా మనం ప్రతి సంవత్సరం జూలై నెల నుంచి ఆగస్టు 30వ తారీఖు వరకు 50 దినముల ఉపవాస ప్రార్థన మనం కొనసాగిస్తున్నాం. అదే రీతిగా ఈ సంవత్సరం రేపు అంటే జూలై 12వ తారీఖు సాయంత్రం నుంచి ఆగస్టు 30వ తారీఖు సాయంత్రం వరకు కూడా 50 దినముల ఉపవాస ప్రార్థన కూడికలు షెకినా ప్రార్థన మందిరంలో జరుగుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఎందుకు ప్రతి సంవత్సరం ఇలా కొనసాగిస్తున్నాం? అవి మాత్రమే కాకుండా ప్రతి దినం సరిసరిగా మనం కూడుకుంటున్నాం. ఎందుకనంటే చాలా ప్రార్థించవలసినటువంటి అవసరత మనం కలిగి ఉన్నాం. ఎందుకంటే మనకు దేవుడు కావలి వారి బాధ్యతను అప్పగించాడు. కావలి వారు సరైన రీతిలో కాయకపోతే అపవాదైనటువంటి సైతాను అనేక మందిని వాడు కబంధ హస్తాల్లో తీసుకుని వెళ్ళిపోతాడు. కాబట్టి ప్రియులారా, దేశమంతా భయంకరమైన చీకటి కమ్యూనది అనగా ఆ దురాత్మల సమూహముల నుంచి ప్రజలను విడిపించడానికి దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను కొనసాగించడానికి ఇది మన శక్తి ద్వారా కాదు, బలము ద్వారా కాదు, దేవుని ఆత్మ ద్వారానే కార్యాలు జరుగుతాయి. అయితే మనం ప్రతిరోజు దేవుని పాదాల దగ్గర కూర్చుని మనము కన్నీటితో విజ్ఞాపన చేయాలి. ఎందుకంటే ప్రసంగాలు కానీ లేకపోతే ఇంకే ఏ యాంగిల్లో పనిచేసిన వర్క్ అవ్వదు. కానీ కేవలం ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయగలిగితే పరిస్థితులన్నీ కూడా మరి తారుమారు చేసి ప్రభు తన పిల్లలందరినీ కూడా నిత్య అగ్ని నుంచి తప్పించి తన నిత్య మహిమ కొరకు ఆయన రక్షించుకుంటాడు. కాబట్టి ఈ రైట్ టైంను మీరు వినియోగించుకోవాలని కోరుతున్నాం. సాధ్యమైనంత వరకు ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఉపవాసం ఉండి మీరు మందిరానికి రావాలని కోరుతున్నాం. సమయం ప్రతిరోజు సాయంత్రం 7:30 నుంచి 9:30 గంటల వరకు షెకినా ప్రార్థన మందిరంలో చిడుపులు జరుగుతాయి. అలాగే భీముల్లో కూడా అదే టైమింగ్స్ లో కూడా ప్రార్థనలు కొనసాగుతాయి. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని దీవెన పొందాలని కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.